చెప్పులు కుట్టుకునే తాత అవ్వ షాప్ని పీకేసిన పోలీసులు. పోలీస్ మీద చెయ్యి చేసుకున్న బాలుని అరెస్ట్ చేసిన పోలీసులు. షాక్లో మీనా బాలు ఫ్యామిలీ. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బాలు ట్రిప్ రాగానే మీనాకు చెప్పి బయటకు వెళ్తాడు. అప్పుడు ఇక మీనా ఉండి సరే అండి జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పేసి బాలుకి చెప్తుంది. అప్పుడు బాలు సరే మీనా అని చెప్పేసి ఇక ట్రిప్కి బయలుదేరతాడు. ఇంకొక వైపు పోలీస్ వాళ్ళు అక్కడ చెప్పులు కుట్టుకునే అవ్వ తాత దగ్గరికి వెళ్ళి రోడ్డు పక్కన షాప్ పెట్టారు, ఇది గవర్నమెంట్ ప్లేసు, మీరు ఈ షాప్ని తీసేయండి అని చెప్పేసి ఇక వాళ్ళ ప్రమేయం లేకుండానే ఆ గుడిసెను పీకేస్తూ ఉంటారు. అప్పుడు ఆ తాత అవ్వ చాలా బాధపడిపోతూ ఏడుస్తూ వదిలేయండి సార్, మాకు ఇదే బ్రతుకు తెరువు, మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు, మాకు ఈ షాపే బ్రతుకు తెరువు, మమ్మల్ని వదిలేయండి, మా షాప్ని కూల్చకండి అని చెప్పేసి బాధపడిపోతూ ఏడుస్తూ పోలీస్ వాళ్ళని బ్రతిమిలాడుతూ ఉంటారు. ఇక అప్పుడు ఆ పోలీస్ వాళ్ళు ఏమాత్రం దయా జాలి చూపించకుండా ఆ గుడిసెని పీకేస్తారు. ఇక అప్పుడు ఆ పెద్దావిడ పోలీస్ కాళ్ళని పట్టుకొని బ్రతిమిలాడబోతుంటే అప్పుడు ఆ పోలీస్ అతను ఆవిడని గట్టిగా తోసేస్తాడు. అప్పుడు ఇక ఆవిడ రోడ్డు మీద పడి తలకు గాయమవుతుంది. ఇంతలో బాలు అటుగా వెళ్తూ ఆ సీన్ని చూస్తాడు. ఇక వెంటనే బాలు కార్ని పక్కకు పార్క్ చేసి దిగి ఇక చాలా అంటే చాలా కోపంగా పోలీస్ దగ్గరికి వచ్చి పోలీస్ అతన్ని గట్టిగా వెనకకి నెట్టేసి ఏంటి సార్ మీ దౌర్జన్యం, ఎందుకు ఆవిడని అలా తోసేశారు అని చెప్పేసి ఇక బాలు ఆ పోలీస్ అతని షర్ట్ కాలర్ పట్టుకుంటాడు. అప్పుడు ఆ ట్రాఫిక్ పోలీస్ అతను ఎవడ్రా నువ్వు, పోలీస్ మీదే చెయ్యి చేసుకుంటావా అని చెప్పేసి బాలుని నెట్టేస్తాడు. ఇక ఇంతలో ఆ పెద్దాయన ఆమె పలకకపోయేసరికి తన భార్యని లేపడానికి ట్రై చేస్తాడు. కానీ ఆవిడకి తలకి బాగా గాయం అవ్వటం వల్ల స్పృహ కోల్పోయి పడుంటుంది. ఇక ఇంతలో బాలు అమ్మా లే అని చెప్పేసి ఆ పెద్దావిడని చాలా ట్రై చేస్తాడు లేపడానికి, కానీ ఆమెకు స్పృహ రాదు. ఇక బాలు ఆ పోలీస్ అతన్ని అసలు నువ్వు మనిషివేనా, వాళ్ళకి నెమ్మదిగా చెప్పాల్సింది పోయి ఇలా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తావా, అసలు నీకెంత ధైర్యం, అయినా వాళ్ళు రోడ్డు పక్కనే కదా ఏదో చిన్న కొట్టు పెట్టుకొని చెప్పులు షాపు కుట్టుకుంటూ బ్రతుకుతున్నారు, అలాంటి వాళ్ళ మీద ఇలా దౌర్జన్యం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది, నీకు ఉంటే జాబ్ ఉండొచ్చు కానీ ఇలాంటి పేదవాళ్ళ మీద దౌర్జన్యం కాదు నీ ప్రతాపం చూపించాల్సింది, పెద్ద పెద్ద రాజకీయవేత్తల పైన చూపించు, ఎన్నో అన్యాయాలు చేస్తున్న క్రిమినల్స్ మీద చూపించు, ఇలాంటి అభం శుభం తెలియని అమాయకుల మీద కాదు అని చెప్పేసి ఇక బాలు ఆ పోలీస్ మీద సీరియస్ అవుతాడు. అప్పుడు ఆ పోలీస్ బాలు మీద చాలా సీరియస్ అవుతాడు. ఇక అప్పుడు పోలీస్ అతను ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు, అసలు నేనెవరో తెలుసా, పోలీస్ అని తెలిసి కూడా నా మీద ఇలా రివర్స్ అవుతావా, రేయ్ నిన్నొదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక అతను ఆ పోలీస్ అతను బాలు మీదకి వెళ్తుంటాడు. ఇంతలో ఇంకొక ట్రాఫిక్ పోలీస్ అతను వచ్చి సార్ ఇప్పుడు వదిలేయండి, మీరు నెట్టేయడం వల్ల ఆవిడ కింద పడిపోయింది, ఆవిడ తలకి చాలా గాయమైంది, ఒకవేళ ఆవిడకి జరగరాంది ఏమైనా జరిగితే ఎంత సమస్య అవుతుందో తెలుసా, నీ జాబ్కే ప్రాబ్లం అవుతుంది, మనం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనడంతో అప్పుడు ఆ ట్రాఫిక్ పోలీస్ అతను వినకుండా అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు. ఇంతలో మీనా పువ్వులు అమ్మడానికి వెళ్తూ ఇక అక్కడ బాలుని చూసి జరుగుతున్న గొడవని చూసి అక్కడే ఆగి బండి దిగి అక్కడికి వస్తుంది. ఇక అక్కడ పడున్న ముసలావిడని లేపడానికి ట్రై చేస్తూ ఏమైందండి అని చెప్పేసి బాలుని అడుగుతుంది. అప్పుడు బాలు జరిగిందంతా చెప్తాడు. ఇంతలో బాలు ఆ పోలీస్ అతని దగ్గరికి వెళ్ళి ఆవిడకి ఏమైనా కావాలి నీ అంతు చూస్తాను అని చెప్పేసి ఇక ఆ పోలీస్ మీదకి వెళ్తాడు. అప్పుడు ఆ పోలీస్ అతను
ఇక బండెక్కి ఇంకో పోలీస్ అతన్ని ఎక్కించుకొని వెళ్తూ బాలుకి వేలు చూపిస్తూ, రేయ్ నీ సంగతి ఇప్పుడు కాదు, నీ సంగతి తేలుస్తారా అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంతలో బాలు మీనా ఇద్దరు కలిసి ఇక ఆ తాత ఏడుస్తుంటే, ఏడవద్దు తాత, మీకు మేమున్నాము అని చెప్పేసి ఇక బాలు ఆ ముసలావిడని తీసుకుని తన కారులో ఎక్కించుకొని బాలు మీనా ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు. ఇక హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చేయించేస్తారు. ఇక ఇంతలో బాలు మీనాతో, మీనా మీ చెల్లికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను, సుమతిని వీళ్ళకి తోడుగా ఉండమను, మనం అంతలోపు ఇంటి దగ్గర ఒక చిన్న పని ఉంది, ఆ పని చూసుకొని వచ్చేద్దాం అని చెప్పేసి చెప్తాడు. ఇక అప్పుడు మీనా ఉండి అలాగే అండి అని చెప్పేసి ఇక సుమతికి ఫోన్ చేసి చెప్తుంది. అప్పుడు సుమతి అక్కడికి వస్తుంది. ఇక బాలు మీనా ఇద్దరు ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, తాత అవ్వకేం కాదు, బాగానే ఉంటుంది, మీరేం కంగారు పడకండి, డాక్టర్స్ చెప్పారు అని చెప్పేసి ఇక మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో డాక్టర్ ఇక బాలుని పిలుస్తాడు. బాలు మీనా ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు మీనా, ఏంటి డాక్టర్, ఆ అమ్మ ఇంకా స్పృహలోకి రాలేదు, అసలు ఏం జరిగింది డాక్టర్, ఏదైనా ప్రాబ్లమా అని చెప్పేసి మీనా కంగారు పడిపోతూ అడుగుతుంది. ఇక అప్పుడు డాక్టర్ ఉండి, అవును, ఆవిడకి తలకి గాయం అవ్వడం వల్ల చాలా బ్లడ్ పోయింది, ఇప్పుడు వెంటనే బి పాజిటివ్ బ్లడ్ కావాలి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇక డాక్టర్ ఉండి, మీ లోపల ఎవరిదైనా బి పాజిటివ్వేనా, ఆ బ్లడ్ ఇక్కడ లేదు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు బాలు, లేదు డాక్టర్, నాదది కాదు అని చెప్పేసి అంటాడు. మీనా కూడా, నాది కూడా అది కాదు డాక్టర్, మేము ట్రై చేస్తాము, ప్లీజ్ డాక్టర్ మీరు కూడా ట్రై చేయండి మీ హాస్పిటల్ తరపున అని చెప్పేసి ఇక బాలు మీనా డాక్టర్ని బ్రతిమిలాడతారు. అప్పుడు డాక్టర్, సరే మేము ప్రయత్నిస్తాము, మీ వంతు మీరు ప్రయత్నం చేయండి, ఆవిడకి అప్పట్లోపు ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి చెప్తాడు. ఇక అప్పుడు బాలు మీనాతో, ఈ విషయం ఆ పెద్ద ఆయనకి అస్సలు చెప్పొద్దు, మనం ఎలాగైనా ఆ బ్లడ్ని అరేంజ్ చేయాలి, ముందైతే ఇంటికి వెళ్ళి రవి శృతి వాళ్ళతో కూడా చెప్పి దీని గురించి వాళ్ళని కూడా తెలుసుకోమని చెప్దాము, వాళ్ళకి తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఉంటే మనకు ఈజీ అయిపోతుంది అని చెప్పేసి అనడంతో అప్పుడు మీనా, అలాగేనండి, ముందు తాతకి ధైర్యం చెప్పి మనం ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరదాం అని చెప్పేసి ఇక తాత దగ్గరికి వెళ్ళి, తాత పెద్దావకి ఏమీ కాదంట, తను బాగానే ఉంటుందంట, నువ్వేం కంగారు పడిపోకు అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక ఆ పెద్దాయ నుండి, బాబు నా దగ్గర నా పెళ్ళానికి చూపించేంత డబ్బు కూడా లేదు బాబు, మేము నీకు భారం అయిపోతున్నాము, సొంత తల్లిదండ్రులని పట్టించుకొని ఈ రోజుల్లో మా కోసం మీ ఇద్దరు ఇంతలా తాపత్రయపడిపోతున్నారు, ఇంతలా చేస్తున్నారు, మీ రుణం తీర్చుకోలేను బాబు అని చెప్పేసి ఇక ఏడుస్తూ ఉంటే అప్పుడు బాలు ఉండి, అదంతా నువ్వేం పట్టించుకోకు తాత, నువ్వు ఇక్కడ ధైర్యంగా ఉండు, మేము వెంటనే ఒక చిన్న పని ఉంది అది చూసుకొని ఇక్కడికి వచ్చేస్తాము, అవ్వకి ఏమీ కాదంట, తను బాగానే ఉందంట, నువ్వేం కంగారు పడిపోకు, మీకు తోడుగా మా చిన్న మరదలు ఈ సుమతి ఉంటుంది, తనతో మీరు ఏ అవసరం ఉన్నా చెప్పొచ్చు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన అలాగే బాబు అని చెప్పేసి అంటాడు. ఇక బాలు మీనా వాళ్ళని సుమతికి అప్పగించి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతాడు. ఇక ఇంతలో సుమతి ఆ పెద్ద ఆయనతో, తాత మీరేమైనా కాఫీ తాగుతారా, తీసుకురమ్మంటారా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఆ పెద్ద ఆయన ఏడుస్తూ, ఏమీ వద్దమ్మా అని చెప్పేసి చెప్తాడు. ఇక మీనా బాలు వాళ్ళు ఇంటికి వెళ్తారు. వెళ్ళగానే ఇక బాలు ఇంట్లో ఈ శృతి రవిని పిలిచి ఇక మాట్లాడుతూ ఉంటే ఇంతలో మనోజ్ రోహిణి అక్కడికి వస్తారు. అప్పుడు ఇక మనోజ్ని ఇక బాలు ఉండి, రే నిజంగా నీది బి పాజిటివ్ బ్లడ్డే కదా అని చెప్పేసి అనడంతో అప్పుడు మనోజ్, అవును నాది అదే బ్లడ్ అని చెప్పేసి అనడంతో, రే పదరా వెంటనే బి పాజిటివ్ బ్లడ్ కావాలి, అక్కడ ఒక పెద్దావిడకి సీరియస్గా ఉందిరా, నువ్వు వచ్చి
బ్లడ్ ఇద్దువు కానీ తన ప్రాణాలు నిలబడతాయి అని చెప్పేసి ఇక బాలు అడుగుతాడు. అప్పుడు మనోజ్, అమ్మో బ్లడ్ ఇవ్వడమా, నేనివ్వను, నాకు చాలా భయం, నేను అస్సలే ఇవ్వను అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు సత్యం ఉండి, రేయ్ ఒకరి ప్రాణాలు నిలబడుతుందంటే బ్లడ్ ఇవ్వడానికి ఏంట్రా నీకు బాధ అని చెప్పేసి అనడంతో అప్పుడు మనోజ్, లేదు నేను ఇవ్వను అని చెప్పేసి అంటాడు. ఇంతలో ప్రభావతి కలుగజేసుకొని, వాడివ్వడు, వాడు బ్లడ్ ఇస్తే వాడికి ఏదైనా ప్రాబ్లం అయితే వాడికి బ్లడ్ తగ్గిపోదా, వాడు అసలే ఎక్కువ పని చేస్తూ ఉన్నాడు ఈ మధ్య, వద్దు అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడు శృతి కలుగజేసుకొని, అదేంటంటే అలా మాట్లాడుతున్నారు, మనము అలా బ్లడ్ ఇస్తే మన బ్లడ్ మళ్ళీ ప్యూరిఫై అవుతుంది, చాలా క్లియర్ అయ్యి మనకి ఇంకా కొత్త బ్లడ్ వస్తూనే ఉంటుందంటే ఏ ప్రాబ్లం రాదు అని చెప్పేసి అనడంతో అప్పుడు ప్రభావతి అస్సలే ఒప్పుకోదు. ఇక ప్రభావతి కంటే ముందు మనోజ్ అస్సలే అంగీకరించడు. ఇక అప్పుడు బాలు, వీడిని అడిగి వేస్ట్ మీనా, మన టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు. శృతి అర్జెంటుగా బి పాజిటివ్ బ్లడ్ కావాలి, ఎలాగైనా మీకు తెలిసిన వాళ్ళతో ట్రై చేయండి అని చెప్పేసి అనడంతో అప్పుడు రవి, మా హోటల్ మేనేజ్మెంట్లో పనిచేసే వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటాను అన్నయ్య, ఎవరికైనా ఆ బ్లడ్ గ్రూప్ ఉందంటే వెంటనే నేను నీకు ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పేసి చెప్తాడు. ఇక ఇంతలో శృతి ఉండి, సరే బాలు, నేను నా సోషల్ మీడియా అకౌంట్లో బి పాజిటివ్ బ్లడ్ అర్జెంట్ అవసరం ఉంది, దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయండి అని వీడియో అప్లోడ్ చేస్తాను, ఒకవేళ ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే రెస్పాన్స్ అవుతారు, ఇలా మీ అన్నయ్యలా కాకుండా చాలా మంచి మనసున్న వాళ్ళు భూమి మీద చాలామంది ఉన్నారులే బాలు, నువ్వేం కంగారు పడిపోకు అని చెప్పేసి అంటుంది. ఇక ఇంతలో వీళ్ళు మాట్లాడుతుండగానే పోలీసులు ఇంటికి వస్తారు. అప్పుడు అది చూసి ఇక ప్రభావతి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక బాలు మీనా కూడా షాక్ అవుతారు. ఇంతలో ఇక ఆ పోలీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ బాలు ఎవరు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇక సత్యం ఉండి, ఎందుకు, ఏం జరిగింది అని చెప్పేసి అడగడంతో అప్పుడు ఇక ప్రభావతి ఉండి, జరగడానికి ఏముంటుంది, ఇంట్లో వేరే వాళ్ళ గురించి ఎవరి గురించి అయినా వస్తే మనం కంగారు పడాలి, కానీ ఈ బాలు గురించి వచ్చాడంటే ఇక మనం కంగారు పడాల్సిందేముంది, వీడు తాగి మళ్ళీ ఎవరినో కొట్టైనా ఉంటాడు, లేదా ఏదో ఒక వస్తువైనా పగలగొట్టుంటాడు, లేదా ఎవరికో కారుతో అయినా యాక్సిడెంట్ చేసుంటాడు, ఇంతకు మించి ఏం చేస్తాడు, వీడున్నదే ఇంటి మీదకి పోలీసులను తీసుకురావడానికి, గొడవలు తీసుకురావడానికే కదా, ఇక అంతకు మించి వీడు దేనికి పని చేస్తాడు, ఎప్పుడు ఏదో ఒక గొడవ తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టడం తప్ప, ఇలా పోలీసులు ఇంటికి వస్తే ఎంత పరువు పోతుందో తెలుసా అని చెప్పేసి ఇక ప్రభావతి అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పోలీస్ వాళ్ళు ఉండి, ఏమ్మా నీది నువ్వే అరుస్తావా, మేము వచ్చిన దాని గురించి ఏం పట్టించుకోవా, మమ్మల్ని మాట్లాడనివ్వవా, కాసేపు నోరు మూసుకొని ఉండు అని చెప్పేసి అంటారు. ఇక ఇంతలో సత్యం ఉండి, అసలు ఏం జరిగింది సార్ అని చెప్పేసి అనడంతో అప్పుడు ఆ పోలీస్ వాళ్ళు ఉండి, నీ కొడుకును అడగకూడదా, పోలీస్ వాళ్ళంటే అంత చులకనగా కనిపిస్తున్నారా, ఎంత ధైర్యం ఉంటే పోలీస్ మీద చేయి చేసుకుంటాడు అని చెప్పేసి అనడంతో అప్పుడు సత్యం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇక ఇంతలో ఆ శృతి ఉండి, అదేంటి అని చెప్పేసి అనడంతో అప్పుడు సత్యం ఉండి, అసలు ఏంట్రా బాలు, ఏం జరిగింది, ఎందుకు పోలీస్ వాళ్ళ మీద చేయి చేసుకున్నావంట అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇక బాలు ఉండి, లేదు నాన్న, అక్కడ నా తప్పేం లేదు, ఆ పోలీస్ అతనే కావాలని ఇదంతా చేశాడు అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక అక్కడున్న ఆ పోలీస్ వాళ్ళు, ఏంట్రా మాకే లెక్చర్లు ఇస్తున్నావు, పోలీస్ మీద చేయి చేసుకోవడం అంత ఈజీ అనుకున్నావు కదా, నువ్వెలా బయటికి వస్తావో మేము చూస్తాం అని చెప్పేసి అనడంతో అప్పుడు మీనా ఉండి, మాటలు జాగ్రత్తగా మాట్లాడండి సార్, మీరు చేస్తే తప్పు కాదు, మేము చేస్తే తప్పు అయిపోతుందా, మీ ప్లేస్లో మేముండి చేస్తే తప్పు, మా ప్లేస్లో మీరుండి చేస్తే తప్పు కాదా, మీరు చేసింది తప్పే, నేను కూడా చెప్తున్నాను, అక్కడ నేను కూడా ఉన్నాను, మీ పోలీస్ అతను ఒక పెద్ద ఆవిడని నెట్టేశాడు, ఇప్పుడు ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది, ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి అనడంతో ఇక అప్పుడు ఆ పోలీస్ అతను కొంచెం తగ్గుతాడు.
తగ్గి, సరే ఇదంతా నాకు తెలియదు, ఆ ట్రాఫిక్ పోలీస్ అతను వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు మీ ఆయన మీద, అందుకే స్టేషన్కి తీసుకువెళ్తున్నాను, మీరు మాత్రం ఏం చెప్పాలనుకున్నా అక్కడికే వచ్చి చెప్పుకోండి అని చెప్పేసి ఇక బాలుని రమ్మని చెప్తాడు. అప్పుడు ఇక బాలు సరే అని చెప్పేసి వెళ్తూ ఉంటే ఇక ఇంతలో శృతి ఉండి, అయినా తప్పు మీ పోలీస్ అతనిది పెట్టుకొని బాలు ఎందుకు వస్తాడు, రాడు, బాలు తప్పు లేదు కాబట్టి రాడు అని చెప్పేసి శృతి ఇక బాలుకి సపోర్ట్ చేస్తుంది. అప్పుడు బాలు, పర్వాలేదులే డప్పడమ్మ, నేను వెళ్ళొస్తానులే, మీరు ఇక్కడ ఆ బ్లడ్కి సంబంధించిన దాని గురించి ఆలోచించండి, వెంటనే ఎలాగైనా బ్లడ్ అరేంజ్ చేయండి అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు శృతి ఉండి, మేము ఇదంతా సోషల్ మీడియాలో పెడితే మీకు జాబులు కూడా ఉండవు అని చెప్పేసి ఇక సీరియస్ అవుతూ ఉంటుంది. అప్పుడు బాలు ఉండి, వదిలేడబ్బడమ్మ, మనం అక్కడ చూసుకుందాంలే, ముందైతే ఈ పని చూడండి అని చెప్పేసి ఇక బాలు వెళ్తాడు. ఇక బాలు వెళ్ళగానే మీనా చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఇక తన పర్సు తీసుకొని తను కూడా వెళ్ళబోతూ ఉంటుంది బాలు వెనకాలే. అప్పుడు ఇక పోలీస్ వాళ్ళు బాలుని తీసుకెళ్ళిపోతారు. ఇక మీనా బాలు వెనకాలే తన స్కూటీ మీద వెళ్దామని చెప్పేసి స్కూటీ కీస్ తీసుకొని వెళ్తూ ఉంటే ఇక ప్రభావతి మీనాని అడ్డుకొని, ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావే అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు మీనా, ఆయన్ని పోలీస్ వాళ్ళు తీసుకెళ్తున్నారు, మీకు కనిపించడం లేదా అత్తయ్య, ఆయన కోసమే వెళ్తున్నాను అని చెప్పేసి ఏడుస్తూ బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడు ప్రభావతి చాలా నీచంగా ప్రవర్తిస్తుంది. ఇక ప్రభావతి మీనాతో, మరి నువ్వు వెళ్తే ఇంట్లో వంటెవడి చేస్తాడే, మాకు ఆకలిగా ఉంది, ఎవరుండి పెడతారు అని చెప్పేసి అనడంతో మీనాకి ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. అప్పుడు మీనా ఉండి, తింటే తినండి, లేకపోతే ఆకలికి చచ్చిపోండి, నా భర్తని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే ఇంట్లో మీకు వండి పెడుతూ చాకిరి చేయమంటారా, అక్కడ ఆయన్ని ఆ పోలీసులు ఏం చేస్తారో అని నాకు భయంగా ఉంది, నువ్వు కన్నావు కదా ఆయన్ని, అందరితో పాటే కన్నావు కదా, కనీసం జాలి కూడా చూపించవా, ఛీ అని చెప్పేసి ఇక మీనా విసుగ్గా అక్కడి నుంచి ఇక బాలు వెనకాలే స్టేషన్కి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో సత్యం ప్రభావతిని, చి నీకన్నా బయట రోడ్డు మీద తిరిగే పిచ్చి కుక్కలు నయ్యం అని చెప్పేసి సత్యం కూడా ప్రభావతిని విసుక్కుంటూ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇక ఇంతలో శృతి ఉండి, మీరు రోజు రోజుకి మీ వయసుకు కాదని మీ వయసును మించి దిగజారి బ్రతుకుతున్నారంటీ, ఇలా ప్రవర్తిస్తున్నారేంటంటీ, మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలా లేకపోతే ఇలా బ్రతకూడదని నేర్చుకోవాలని చూస్తున్నారా, అసలు ఏంటి మీరు అని చెప్పేసి ఇక శృతి కూడా విసుగ్గా, మనం వెళ్ళి లాయర్ని కలిసి బాలు కోసం బెయిల్ రెడీ చేయిద్దాం, పద వెళ్దాం రవి అని చెప్పేసి ఇక అక్కడి నుంచి రవిని తీసుకుని లాయర్ దగ్గరికి వెళ్తుంది. ఇక ఇంకొక వైపు బాలు స్టేషన్కి మీనా కంటే ముందుగానే వెళ్ళిపోతాడు. ఇక బాలు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న పోలీస్ వాళ్ళు ఇంకా సార్ రాలేదు, అక్కడ కూర్చోండి అని చెప్పేసి చెప్తారు. ఇక బాలు అక్కడికి సిఐ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు. ఇంతలో బాలుతో గొడవ పడిన ట్రాఫిక్ పోలీస్ అక్కడికి వస్తాడు. అప్పుడు ఆ ట్రాఫిక్ పోలీసు బాలుతో, వచ్చావా సార్, రాని, నిన్ను బయటకి వెళ్లకుండా చేస్తాను, జైల్లోనే చిప్పకూడు తినేలా చేస్తాను అని చెప్పేసి బాలుని భయపెడతాడు. అప్పుడు బాలు ఉండి చాలా కోపంగా, నువ్వు యూనిఫామ్ అడ్డు పెట్టుకుని నన్ను ఎదుర్కోవాలని చూస్తున్నావు, అదే యూనిఫామ్ పక్కకు పెట్టిరా, నేనంటే ఏంటో చూపిస్తా అని చెప్పేసి బాలు కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు. ఇక అప్పుడు ఆ పోలీస్ అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంతలో మీనా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. అప్పుడు ఇక బాలు, మీనా నువ్వేంటి మీనా ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి మీనాతో గొడవ పడుతుంటాడు. అప్పుడు మీనా ఉండి, అదేంటండి మీరు ఇక్కడ ఉంటే నేనెలా ఇంట్లో ఉండగలను, నా మనసంతా మీ మీదే ఉంటుందండి, అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి ఇక అటుగా వస్తున్న పోలీస్ అతనితో, సార్ మా ఆయన తప్పేం లేదు సార్, ఆయన్ని వదిలేయండి సార్, మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి బతిమలాడుతుంది. అప్పుడు ఆ పోలీస్ అతను, సిఐ గారు రావాలి, వచ్చిన తర్వాతే మీరు వెళ్ళాల్సి ఉంటుంది, మీరు ముందు కూర్చోండి అని చెప్పేసి చెప్తారు.
చెప్తాడు. ఇక అప్పుడు ఆ బాలు ఉండి మీనా నువ్వు వచ్చి ముందు కూర్చో అని చెప్పేసి ఇక మీనాని లాక్కుని అక్కడ చైర్ మీద కూర్చోబెడతాడు. ఇక ఇంతలో అక్కడికి సిఐ వస్తాడు. అప్పుడు ఇక మీనా బాలుని తీసుకుని ఆ సిఐ దగ్గరికి వెళ్తుంది. ఇక అప్పుడు ఆ సిఐ ఏంటి మీకు పోలీసులంటే అంత చులకనైపోయారా, పోలీసుల మీద చేయి చేసుకున్నావంట, ఏంటి సంగతి, రేయ్ వీడిని తీసుకెళ్ళి బొక్కలో పడేయండ్రా, బొక్కలో పడేసి కోటింగ్ ఇవ్వండి, ఆ కోటింగ్కి దెబ్బకి ఇంకొకసారి ఏ పోలీస్ జోలికి వెళ్ళాలన్నా వీడికి ఉచ్చపడిపోవాలి అని చెప్పేసి ఇక ఆ పోలీస్ అతను చెప్తాడు. అప్పుడు బాలు ఉండి సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్, అతను చెప్పింది విన్నారు కదా అలాగే మేము చెప్పింది కూడా వినండి సార్ అని చెప్పేసి బాలు రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ పోలీస్ అతను ఏమాత్రం పట్టించుకోడు. ఇంతలో మీనా ఉండి లేదు సార్ మేము చెప్పింది మీరు వినాల్సిందే అని చెప్పేసి పట్టుబడుతుంది. అప్పుడు ఇక ఆ సిఐ ఉండి ఏంటి ఏం చెప్తారో చెప్పండి అని చెప్పేసి అనడంతో అప్పుడు మీనా బాలు ఇద్దరు ఉండి ఇతను చేసింది తప్పు సార్, అక్కడ రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుంటున్న ఇద్దరి పెద్దవాళ్ళ షాప్ని పీకేశారు, వాళ్ళు వీళ్ళని బ్రతిమిలాడుతుంటే ఈ పోలీస్ అతను కనీసం పెద్దవాళ్ళు వయసులో ముసలి వాళ్ళని కూడా చూడకుండా ఆ పెద్దావిడని గట్టిగా నెట్టేశాడు. ఆమె రోడ్డుకు మీద పడి తలకు బాగా గాయమయ్యి బ్లడ్ పోయింది. ఇప్పుడు ఆవిడ స్పృహలో కూడా లేదు, హాస్పిటల్లో ఉంది. ఆవిడకి బి పాజిటివ్ బ్లడ్ కావాలంట, మేము ఆవిడని చూసుకోవాలి, వాళ్ళకి ఎవ్వరూ లేరు, ఇక్కడ తప్పు ఈ పోలీస్ అతనిదే, ఇతను చెప్పి ఊరుకోకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాడు, వాళ్ళు ఇప్పుడు చాలా తీవ్రమైన బాధలో ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు, మా తప్పుందా ఇందులో ఏమైనా, మేము వెళ్ళి వాళ్ళని అలా ఇబ్బంది పెడుతుంటే అడ్డుకున్నాం అంతే తప్ప మేమేం చేయలేదు అని చెప్పేసి అనడంతో ఇక అప్పుడు ఆ పోలీస్ అతను ట్రాఫిక్ పోలీస్ అతన్ని పిలిపిస్తాడు. ఇక పిలిపించి నీకేమైనా బుద్ధుందా, నీలాంటి ఆఫీసర్స్ వల్లే పోలీస్ వల్ల పరువు మొత్తం పోతుంది, పోలీసులంటే కూడా నమ్మకం గౌరవం లేకుండా పోతుంది, ఆ పెద్దవాళ్ళ దగ్గర అలాగేనా ప్రవర్తించేది అని చెప్పేసి సరే ఇందులో నీ తప్పేం లేదు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను, ఒకవేళ ఆ పోలీస్ అతని తప్పున్నా డ్యూటీలో ఉన్న పోలీస్ మీద చేయి చేసుకోవడం తప్పు, అతనిది తప్పు కాబట్టి నిన్ను ఏమనకుండా ఇప్పుడు ఇంటికి పంపిస్తున్నాను, ఇంకొకసారి ఇలాగే జరిగితే అస్సలు బాగోదు అని చెప్పేసి ఇక బాలుకి కూడా వార్నింగ్ ఇచ్చి బాలుని ఇంటికి పంపించేస్తాడు. ఇక బాలు వాళ్ళు ఇక ఇంటికి వెళ్తారు. బి పాజిటివ్ బ్లడ్ కోసం చాలా ట్రై చేస్తూ ఉంటారు కానీ ఎక్కడ దొరకదు. మరి బాలు వాళ్ళు ఆ బ్లడ్ని సంపాదించనున్నారా, ఆ పెద్దావిడని కాపాడనున్నారా, అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం